షాలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, అందరూ బాగున్నారండి? దేవాది దేవుని యొక్క కృప, సంతోషము, సమాధానము, క్షేమము ఈ రోజంతా మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించును గాక. ఆమేన్. యెషయా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచన భాగాన్ని చదువుకుందాం. మానవులు తమ్ము సృష్టించిన వాని వైపు చూతురు, వారి కన్నులు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టును. చాలా చక్కని మాట మనం చూస్తున్నాం. మానవులు తమ్ము సృష్టించిన వాని వైపు చూతురు, వారి కన్నులు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టును. అయితే ఏంటి, ఎక్కడ, ఎప్పుడు మానవులు తమ సృష్టించిన వాని వైపు చూస్తారు అంటే ఇంతకు ముందు చూడలేదా? అంటే దేవుని నిర్లక్ష్యపరిచారేమో, దేవుని అవమానించారేమో, దేవుడు చేయమన్నట్లుగా ఆజ్ఞాతిక్రమము చేసి పాపం చేసారేమో, దేవుని దృష్టికి దోషులుగా కనబడుతున్నారేమో, అందుకే వారికి ఏదో విపత్తు సంభవించుంటుంది. అందుకే ఈరోజు మరలా మరి ప్రజలందరూ కూడా తండ్రి అయిన దేవుని వైపు చూస్తున్నారని వచ్చిన భాగం మనం చూస్తున్నాం. కొంచెం పైకి వెళ్తే గనక 7వ వచన భాగము, ఆ దినమున వారు తమ చేతులు చేసిన బలిపీఠముల తట్టు చూడరు, దేవతా స్తంభమునైనను సూర్య దేవత ప్రతిమలనైనను తమ చేతులు చేసిన దేనినైనను లక్ష్యం చేయరు. అంటే ఇంతకు ముందు వారు ఏ విధంగా వారి చేతులతో బలిపీఠములను కట్టారు, దేవతా స్తంభములను చేశారు, లేదా ప్రతిమలను చేసి పూజలు చేశారు, విగ్రహాధన చేశారు. దానిని వదిలి ఇప్పుడు అంటే మానవులు తమ్ము సృష్టించిన వాని వైపు చూస్తున్నారంట. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెడుతున్నారంట. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు వారికి కలిగించిన ఆ యొక్క వారు చేసిన పూజలను బట్టి, విగ్రహారాధనను బట్టి, దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్న విధానం బట్టి వారి మీదకి దిగిన ఆ ప్రభావమును వారు గ్రహించి మరి దేవుని ఉగ్రతకు మేము గురయ్యామని చెప్పి మరి ఇప్పుడు ఈ వారు తీసుకున్న 2వ వచనం చూద్దాం. దమస్కు పట్టణము కాకపోవలసి వచ్చును, అది పాడై దిబ్బగలగును. అరోయేరు పట్టణములు నిర్మానుష్యములగును, అవి గొర్రెల మందను మేయు తావులగును. ఎవడును వాటిని బెదిరింపకుండా మందలు అచ్చట పండుకొనును అని చెబుతూ 4వ వచనం, ఆ దినమున యాకోబు యొక్క ప్రభావము క్షీణించిపోను, వాని క్రొవ్విన శరీరం కృషించిపోనగా. ఎంత చెడు జరిగిందో చూడండి. దేవుని మాటకు లోబడకపోవటం వల్ల, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా జీవించడం వల్ల ఏమైందండి? చాలా నష్టం జరిగింది. కాబట్టి వారు తీసుకున్న నిర్ణయం ఏంటి తెలుసండి? ఆ దినమున వారు చేసిన బలిపీఠం వైపు చూడకుండా, వారు చేసిన ప్రతిమల వైపు చూడకుండా ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే మనల్ని తమను సృష్టించిన సృష్టికర్త వైపు చూస్తున్నారు, పరిశుద్ధ దేవుని లక్ష్య పెడుతున్నారు. కాబట్టి మరి తండ్రి అయిన దేవుని మాటకు వ్యతిరేకంగా వెళ్ళి దేవుని ఉగ్రతకు గురవ్వకుండా మరలా మరి దేవుని సందులో వారు ఎలా తిరిగి వచ్చారో మరి కొంతమంది జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. దేవుని యొక్క మహిమ తెలిసిన వారు, తండ్రి అయిన దేవుని కృపను ఎరిగిన వారు కూడా మధ్యలో తొలగిపోయి మరి లోకము వైపు చూస్తూ, లోకాశల వైపు నడుస్తూ దేవుని ఉగ్రతకు గురయ్యి మళ్ళీ తిరిగి రావలసినదే. ఎప్పటికైనా నిజ దేవుని గ్రహింపును కోరుకోవలసిందే. కాబట్టి ఇటువంటి స్థితిలో మనము పడిపోకుండా మరి దేవుని శక్తిని ఎరిగిన మనము, దేవుని కృపను ఎరిగిన మనము, ఆ కృప ద్వారానే మనం బ్రతకాలి, నిజ దేవుని స్తుతించాలి. కాబట్టి మనలో ఉన్న కోప ద్వేష భావాలని, విగ్రహాలను తొలగించుకొని పరిశుద్ధమైన పవిత్ర హృదయంతో దేవుని స్తుతించాలని, దేవుని మేలును పొందుకోవాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో పూర్తి మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను బట్టి మన ఆత్మలను బలపరిచి నడిపించింది గాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నత మమ్మల్ని తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా, నీ బిడ్డలు నీ సన్నిధి నుండి తొలగిపోయి ఎలాగైతే నీ ఉగ్రతకు గురయ్యి నీ నిజ మహిమ కొరకు తిరిగి వచ్చారు. ఈ మాటలు వింటున్న బిడ్డలు ఎవరైనా స్థితిలో ఉంటే కనుక ప్రభువా, మేము మమ్మల్ని కూడా తండ్రి అటువంటి స్థితిలో పడిపోకుండా ప్రభువా, మాలో ఉన్న కోప ద్వేషాలను, విగ్రహములను తొలగించుకుని నిజ దేవుడిని నిన్ను అంగీకరిస్తుంది ప్రభువా. నీ కృపగా ఎదురు చూస్తూ నేను స్తుతించే వారముగా, నీ మాటకు లోబడే వారముగా, నీ చిత్తమును నెరవేర్చేవారు మమ్మల్ని అందరి నుంచి నడిపించుకుని నజరేయుడైన యెహోషువ మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. షాలోం. అందరికీ వందనాలు.